ములుగు జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు నేతలు. ములుగు జిల్లాలో దండుపాళ్యం మూట అరాచకాలు సృష్టించిందంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో జరుగుతున్న అరాచకాలపై సీతక్క సమీక్షించుకోవాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతలు చేస్తున్న అరాచకాలపై శాంతియుత నిరసనకు పిలుపునిస్తే పోలీస్ యాక్ట్ను అమలు చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ఇక బీఆర్ఎస్ నిరసన ర్యాలీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పోటీ నిరసనకి ఇస్తే వాటికి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నిరసన దీక్షకు పోటీగా మరొక వైపు కాంగ్రెస్ కూడా ఈ రోజు పోటీగా నిరసన దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అసలు ఇక్కడ నిరసన కార్యక్రమానికి సంబంధించినటువంటి నిరసనలో పాల్గొనడానికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇక్కడే ఆపేయడం జరిగింది. మరొక వైపు పోలీసులు ములుగు జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ ర్యాలీగా వెళ్తున్నారు. మమ్మల్ని కూడా ర్యాలీగా అనుమతించాలంటూ పోలీసులతో డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరిగింది, అసలు నిరసన కార్యక్రమానికి గల కారణాలు ఏంటి అనేది మనం పెద్ది సుదర్శన్ రెడ్డితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ నిరసన జిల్లాలో ప్రజలకు ఇక్కడ సెక్యూరిటీ లేదు. ప్రజల పైన కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం ముఠా వచ్చి నై ముఠా సభ్యులు 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ నై ముఠా సభ్యులు కొత్త అవతారం ఎత్తి అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులుగా అవతారం ఎత్తిల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదం, ఈ మంత్రి సీతక్క గారి ఆశీర్వాదంతో వాళ్ళ దండుపాళ్యం ముఠా చేసేటువంటి అరాచకాలు అంతింత కాదు. ఇసుక మాఫియాతో పాటు సామాన్య ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా అనర్హులకిస్తే ప్రశ్నించినటువంటి విలేకరులపైన హత్యాయత్నాలు చేయడం, దాడులు చేయడం, కాళ్ళు చేతులు ఇరగొట్టడం, తలలు పగలగొట్టడం, సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ ను వందలాది మందిని పోలీసులు బైండోవర్ల పేరు మీద, వారాంతపు హాజరు పేరు మీద క్రిమినల్ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేయడం, ఇక్కడ ప్రజా సంఘాలపైన అనేక స్వచ్ఛందంగా పనిచేసే సంఘాలపైన కూడా నిర్బంధం కొనసాగింపు అనేది సీతక్క గారి నాయకత్వంలో ఇక్కడ ఎమర్జెన్సీ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మేము ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో రమేష్ అని ఒక తల్లిదండ్రి కోల్పోయిన అనాథ, ఇంద్రమ్మకు అరువుడు, ఇంటి స్థలం తప్ప తనకి ఏం లేదు, అనాథ బాబు వివాహం కోసం ఎదురు చూస్తున్నాడు. తను దరఖాస్తు పెడితే ఇందిరామిల్లు రాలేదని చెప్పి తను ప్రశ్నించిండు అధికార పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని యొక్క స్వగ్రామం సల్వాయి గ్రామంలో. అక్కడ బడా నేతలకు ఇచ్చిళ్ళు, బడా బాబులకు ఇచ్చిళ్ళు, ఆస్తున్న వాళ్ళకి ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తనను జిల్లా అధ్యక్షునితో పాటు తన దండుపాళ్యం ముఠ కాంగ్రెస్ పోలీస్ అధికారులు కలిసి కుమ్మక్కై తనను బెదిరించే ప్రయత్నం చేస్తే తను ఆడియో రిలీజ్ చేసి వ్రాతపూర్వకంగా డెత్ నోట్ రాసి తను ఉరిబెట్టుకుని అసలు బాసిండు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ హత్య అని చెప్పి ఇట్లా అరాచకాలు పెరిగిపోయిన జిల్లాలో ప్రశ్నించడానికి మేము నిరసన కార్యక్రమానికి మేము ప్రశాంతంగా చేస్తామని చెప్పి దరఖాస్తు పెడితే వెంటనే పోలీస్ సిటీ యాక్ట్ అని చెప్పి నిషేధాజ్ఞలు పెట్టి ఎవరికి అనుమతి లేవని చెప్పిళ్ళు. ఇవాళ మమ్మల్ని ఈ రకంగా నిర్బంధిస్తున్నారు. మా 2000 మంది కార్యకర్తలను రాత్రంతా నిద్ర లేకుండా 11 పోలీస్ స్టేషన్లు నిర్బంధించిళ్ళు. మా జిల్లా అధ్యక్షులు లోపలేసిళ్ళు, మా నాయకత్వం లోపలేసిళ్ళు. చిట్ట చివరికి వచ్చిన వాళ్లకు అలాంటి ఊరేగింపు జెండాలు పెట్టుకుని మరి నిషేధాజ్ఞ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా పోతుంటే ఇక్కడ పోలీస్ అధికారులకు సిగ్గు అనిపిస్తలేదా? ఇక్కడ ఎవరినైనా కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని పేరు మీద ఉన్న నయీం ముఠా సభ్యులు ఇటీవల కొత్తగా నాయకత్వం వహించి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ అరాచకాలకు పాల్పడుతూ ప్రశ్నించే అన్ని వర్గాలపైన దాడులు చేసి విచక్షణ రహితంగా ఇక్కడ అరాచకం కొనసాగుతుంటే సీతక్క ఏం చేస్తున్నారు? సీతక్క గారు ఎందుకు రివ్యూ చేయలేదు? అంతగా నీతిగా వారు మాట్లాడితే మరి ఎవరు క్రిమినల్ చర్యలున్నా వాళ్ళపై చట్టరీత్యా చర్య చేయాలి కదా. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ చట్టం ఇక్కడ ఎట్లా అమలవుతుందో సీతక్క గారు చెప్పాలి. ఆనాడు బాగా మాట్లాడారు ప్రతిపక్ష నాయకురాలుగా. కేసీఆర్ గారి పాలనలో మాకు స్వేచ్ఛ లేదు, మా గొంతులు కోచేస్తున్నారు, చీరేస్తున్నారు మాట్లాడే సీతక్క. బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ కేసులు అయినాయి. నేను అదే అడుగుతున్నా, బీఆర్ఎస్ హయాంలో ఎన్ని కేసులు అయినాయో రివ్యూ చేయండి. మీ హయాంలో సంవత్సరాల కాలంలో ఈ పీరియడ్ లో ఎన్ని కేసులు ఎవరెవరి మీద అయినా, ఏ వర్గాల మీద అయినాయో మీరే రివ్యూ చేసి అధికారికంగా చెప్పండి. జిల్లా కలెక్టర్ గారి చేత, ఎస్పీ గారి చేత అధికారికంగా సంతకాలతో కూడినటువంటి ఒక నివేదిక విడుదల చేయని చెప్పండి. తప్పే ఉందల్లా. వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ, వరంగల్.